ఔషధ గుణాలతో మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడే చక్కని విటమిన్స్‌తో నిండిన ఉసిరి గురించి ఈరోజు మీతో ఒక చిన్న మాట చెప్పాలి. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా ఉండి, యాంటీ గ్యాస్ట్రిక్ ప్రాపర్టీస్ ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఉండి, రిచ్ ఇన్ విటమిన్ సిగా ఉండే ఉసిరికాయ మన భారతీయులకు అత్యంత ప్రీతికరమైన పండనమాట. సో హాయ్ హలో వెల్కమ్ టు రాకు కళ్యాణ్ వ్లాగ్స్. ఉసిరిని మనం ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకుంటాము, అన్నీ చేస్తాం కదా. కానీ ఈరోజు సంవత్సరం పాటు నిలువ ఉండే ఉసిరి జామ్ని తయారు చేస్తున్నాను వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్. సో దానికోసం మీరు కొన్ని ఉసిరికాయలు ముందుగానే తీసుకొని చక్కగా శుభ్రంగా కడుక్కొని వాటిని తడి లేకుండా చక్కగా ఆరబెట్టేసుకొని ఒక బాండీలో నీళ్లు పోసుకొని ఒక చిల్లుల పళ్ళం దానిపైన పెట్టి దానిలో ఉసిరికాయలు పెట్టి ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టి 20 నిమిషాలు వదిలేయాలి. జామ్ అంటే తీయగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వీట్నర్ కోసం నేను బెల్లం వాడుతున్నాను. 20 నిమిషాల తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఉసిరికాయలు అనేవి ఆవిరి మీద ఇలా ఉడికిపోయాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఇలా కట్ చేస్తే ఆ గింజ వేరైపోవాలి, అలా ఉడకాలి ఉసిరికాయ. అప్పుడే జామ్కి చాలా మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుంది. సో ఇలా ఉడికిపోయిన ఉసిరికాయలు అన్నిట్లోంచి గింజలు వేరు చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ప్రాసెస్ ఏమైనా కష్టమేమో అనుకుంటారు కానీ చేస్తే చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ ఉసిరికాయ తీసిన మొత్తం అన్ని గింజల నుంచి వేరు చేసిన అంత ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. దీన్ని చాలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు అయితే అస్సలు పోసుకోకూడదు. ఇది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఇదిగో ఈ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక బాండి తీసుకొని దాంట్లో ఒక 2 చెంచాల నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుందన్నమాట. దానికి బదులు దయచేసి నూనె కానీ బటర్ కానీ వాడొద్దు. ఒకవేళ నెయ్యి లేకపోతే నెయ్యి స్కిప్ చేసి డైరెక్ట్గానే ఇలా బాండీలో దీన్ని ఉడికించేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పల్పుని ఒక్కసారి మీరు పీచులుగా ఏమన్నా ఉంటే కనుక దాన్ని ఒక మెత్తటి బట్టలో తీసుకొని ఒకసారి మీరు ఇలా స్ట్రైన్ చేస్తే పీచులు అనేవి వేరైపోతాయి. సో నేను కూడా అలాగే చేశాను. కాయ కొంచెం ముదురుగా ఉంటే ఖచ్చితంగా పీచు పీచుగా ఉంటుంది, లేదంటే లేతకాయ అయితే కనుక అంత ఎక్కువ ఉండదన్నమాట. సో డైరెక్ట్గా పల్పుని ఇందులో యాడ్ చేసేసుకొని మనం దాన్ని తిప్పుతూ ఉండాలి. సో దానిలో చిటికెడు ఉప్పు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండాలి. ఎందుకంటే కొద్దిగా ఉన్న వగరు అనేది కొంచెం నిమ్మరసం వేస్తే అది, ఇక్కడ మీరు స్వీట్ కోసం పూర్తిగా బెల్లమే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పూర్తి పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా సగం బెల్లం సగం పంచదార కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను పంచదార వాడలేదు అని చెప్పలేదు, కానీ ఎగ్జాంపుల్కి 1:4 వాడాను అనమాట. అంటే 4 టేబుల్ స్పూన్ల బెల్లానికి 1 టేబుల్ స్పూన్ పంచదార వాడాను అనమాట. అది క్వాంటిటీ విషయంలో చెప్పాలంటే. ఇలా 45 నిమిషాలు అది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చూసారా ఇలా వచ్చేస్తుంది టెక్స్చర్. తర్వాత ఇక్కడ ఇది నా ఫేవరెట్ ఏంటంటే దీంట్లో నేను కొంచెం అల్లం అనేది తురుముకుంటాను. నాకు ఇలా మధ్య మధ్యలో కొంచెం ఘాటుగా తగిలితే ఇష్టం కాబట్టి ఇది నా ఫేవరెట్, అంటే నా చాయిస్ అనమాట. మీకు కనుక పిల్లలు తినరు అనుకుంటే ఇది పార్ట్ మీద స్కిప్ చేయొచ్చు. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో ఈ వాటర్ అనేది మనం ఇలాగా పలుచగా నీళ్ళలాగా చేసుకొని ఈ మిక్చర్లో అయితే వేసేసుకోవాలి. ఇది మనకి కొంచెం థిక్నింగ్ ఏజెంట్ లాగా, అంటే కొంచెం గట్టిపడడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది మీరు ఇష్టం లేదు మేము వేయము అంటే అది కొంచెం పలుచగా ఉంటుంది. కొద్దిగా యాడ్ చేస్తున్నాం కాబట్టి పెద్ద నష్టం ఏం లేదు. మన కన్సిస్టెన్సీ కోసం అది తప్పదు, కొద్దిగా అయితే వేయాలి. నేనైతే అసలు పంచదార వేయడానికి ఇష్టపడను, కానీ కొన్నిట్లో కొన్ని కాంప్రమైజ్ అయితే టేస్ట్ టెక్స్చర్ అన్నీ కాంప్రమైజ్ అయిపోతాయి. సో అందుకనేసి నేను ఇక్కడ కొంచెం పంచదార కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. సో యాడ్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఒక 15 నిమిషాలు మళ్ళీ పూర్తిగా తిప్పుతూ ఉంటే మనకి అది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు బాటిల్లో తీసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే గాజు సీసాలో పోసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంకా మీ బ్రెడ్స్కి ఆహా మంచి టేస్ట్ ఇచ్చే జామ్ రెడీ అయిపోయింది. జామ్ని 1 ఇయర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్కడ ఉంటుందండి, ఇంత టేస్టీగా ఉంటే వారం రోజుల్లోనే అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.